ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జాగృతి గీతను అఖిల్ను గుడికి తీసుకొచ్చి వాళ్ళిద్దరి పేరు మీద అర్చన చేయించాలి అనుకుంటుంది. పూజారికి ముందే చెప్పి పెట్టి ఉంచడంతో పూజారి కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. జాగృతి పూజారితో అర్చన చేయించండి పూజారి గారు అని చెప్పి ఇక గీత అఖిల్లను చూసి, అఖిల్ మీరిద్దరూ అర్చన చేయించండి, నేను ప్రదక్షిణ చేసొస్తానని జాగృతి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. ఇక పూజారి అయితే అఖిల్ వైపు చూసి మీ గోత్రం చెప్పండి అని అడుగుతాడు. ఇక అఖిల్ గోత్రం చెప్పిన తర్వాత గీత వైపు చూసి మీ భర్త పేరు చెప్పండి అని అడుగుతాడు. ఇక గీత అఖిల్ వంక చూస్తూ ఉంటుంది. మీ భర్త పేరు చెప్పమంటే మీ భర్త వైపు అలా చూస్తున్నారేంటమ్మా, మీ భర్త పేరు చెప్పండి అని పూజారి మళ్ళీ అడగడంతో గీత అఖిల్ అని చెప్తుంది. ఇక అఖిల్ అయితే మనసులో ఇలా అనుకుంటాడు, గీతకి నా మీద ప్రేమ మొదలైందా, నన్ను భర్తగా అంగీకరించి నా పేరు చెప్పింది అంటే నన్ను భర్తగా అంగీకరించినట్లే కదా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ప్రదక్షిణలు ముగించుకుని అప్పుడే అక్కడికి వచ్చిన జాగృతి గీత అఖిల్ పేరు చెప్పడాన్ని విని మనసులో ఇలా అనుకుంటుంది, వీళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి స్వామి అని అనుకుంటుంది. పూజారి అర్చన పూర్తయిన తర్వాత ఇద్దరికి కుంకుమ ఇస్తాడు. ఇక కుంకుమ ఎవరికి వారుగా పెట్టుకోబోతూ ఉంటే జాగృతి చూసి, ఏంటి అఖిల్, ఇప్పుడు నీకు పెళ్ళయింది కదా, కుంకుమని నీ భార్యకి నువ్వే పెట్టు అని అంటుంది. ఇక అఖిల్ అయితే గీత వంక అలా చూస్తూ ఉంటే, చూస్తావేంటి అఖిల్, గీతకి నువ్వే కుంకుమ పెట్టు అని అంటుంది. ఇక అఖిల్ గీతకి కుంకుమ పెడతాడు. తర్వాత జాగృతి గీత వైపు చూసి, అమ్మా గీత, కుంకుమని నీ మంగళసూత్రానికి పెట్టుకోమ్మా అని చెప్తుంది. ఇక గీత అలాగే చేసి మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటుంది. జాగృతి గీత అఖిల్లను ముడుపులు గట్టే చెట్టు దగ్గరికి తీసుకొచ్చి ఆ చెట్టుకి కట్టి ఉన్న గంటను చూపిస్తూ, ఈ గంటకి ఒక ప్రత్యేకత ఉంది, కొత్తగా పెళ్లైన భర్త తన భార్యను ఎత్తుకుని తన చేతి మీదుగా గంట కొట్టిస్తే మంచి జరుగుతుంది, వాళ్ల కాపురం కలకాలం పచ్చగా ఉంటుంది, అఖిల్ గీతని ఎత్తుకుని గీత చేత గంట కొట్టించు అని చెప్తుంది. ఇక అఖిల్ అయితే గీతని ఎత్తుకుని ఆ గంటని కొట్టిస్తాడు. జాగృతి అఖిల్ గీతల వైపు చూసి, ప్రసాదం తీసుకోవడం మర్చిపోయాను, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి జాగృతి ప్రసాదం కోసం వెళ్తూ ఉంటుంది. జానకి తన కొడుకు కేసు విషయంలో తనకు ఉన్న ఏకైక సాక్షి అని ఒక ఆవిడను చూపిస్తుంది కదా, ఆవిడ పేరే వసుంధర. ఆవిడ గుడికొస్తుంది. గీత ఆవిడని చూసి గుర్తుపడుతుంది. ఈవిడ పేరే కదా వసుంధర, అత్తయ్య చూపించిన సాక్షి ఈవిడే కదా, ఈవిడని గాన పట్టుకుంటే అత్తయ్య కొడుకు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఆవిడ వైపు చూసేటప్పటికి వసుంధర కనిపించదు. ఇక గీత అయితే వసుంధర ఎక్కడికి వెళ్ళిందని ఆవిడ కోసం వెతుకుతూ ఉంటుంది. వసుంధర వస్తూ వస్తూ చూసుకోకుండా జాగృతిని ఢీ కొడుతుంది. జాగృతి వసుంధరను చూసి గుర్తుపడుతుంది. వసుంధర నువ్వా అని ఏదో అడగబోతూ ఉంటే వసుంధర జాగృతిని చూసి కంగారు పడిపోతూ వెనక్కి తిరిగి పరిగెడుతూ ఉంటుంది. జాగృతి కూడా వసుంధర ఆగు అంటూ తను కూడా తన వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. మరొక పక్క గీత గుడంతా వసుంధర కోసం చూస్తూ ఉంటే ఇక జాగృతి వసుంధర వెనక పరిగెత్తడం గమనించి, జాగృతి అత్తయ్య వసుంధర వెనక పరిగెడుతుంది ఏంటి, వసుంధర జాగృతి అత్తయ్యకు తెలుసా అని తన వైపే చూస్తూ ఉంటుంది. ఇక వసుంధర అయితే తప్పించుకొని ఒక దగ్గర దాంకొని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఎవరి కంటైతే పడకూడదనుకున్నానో వాళ్ళకంటే పడ్డాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు అని కంగారు పడుతూ దాంకొని చూస్తూ ఉంటుంది. మరొక పక్క జాగృతి ఏమో వసుంధర కనిపించక అటు ఇటు చూస్తూ ఉంటే వసుంధర వెనకాలే వచ్చి గీత తన మీద చెయ్యి వేస్తుంది. వసుంధర ఉలిక్కిపడి గీత వైపే కంగారుగా చూస్తూ ఉంటుంది. ఇక గీత అయితే, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా కంగారుగా పరిగెడుతున్నావు, మా జాగృతి అత్తయ్య మీకు తెలుసా అని అడుగుతుంది. ఇక వసుంధర అయితే నువ్వెవరు అని గీతను అడగడంతో, జాగృతి గారు మా అత్తయ్య, మా అత్తయ్యని చూసి నువ్వెందుకు పారిపోతున్నావు చెప్పు అని గీత అడుగుతూ ఉంటే వసుంధర కంగారు పడిపోతూ గీతని నెట్టేసి అక్కడి నుంచి పారిపోతుంది. పారిపోతున్న వసుంధరను చూసిన జాగృతి మళ్ళీ వసుంధర వసుంధర అని అరుస్తూ వెనకేలే పరిగెడుతూ ఉంటుంది. ఇక గీత అయితే జాగృతిని చూసి, అత్తయ్య ఎవరావిడ, ఆవిడని ఎందుకు పిలుస్తున్నారు అని అడుగుతుంది. ఇక జాగృతి కంగారుగా, ఏం లేదే, ఎవరో తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తే అలా పిలిచానులే అని కవర్ చేస్తూ ఇక వెళ్దాం పదండి అని వాళ్ళని తీసుకుని వచ్చేస్తుంది. జాగృతి కంగారుగా మహారథి దగ్గరకు వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది, ఏమండి నేను గుడిలో వసుంధరని చూశాను అని చెప్తుంది. ఆ మాటకి కంగారు పడ్డ మహారథి జాగృతిని చూస్తూ, ఏంటి జాగృతి నువ్వు చెప్పేది నిజమా, వసుంధరని చూసావా, నువ్వు వసుంధరని చూడడం ఎవరైనా చూశారా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు నా పక్కన గీత అఖిల్ ఇద్దరు ఉన్నారు, అఖిల్ పెద్దగా పట్టించుకోలేదు కానీ గీత మాత్రం చూసినట్లే ఉంది, అనుమానపడింది కూడా, కానీ నేను తెలియదని కవర్ చేశానని చెప్తుంది.
అవునా? ఆ విషయంగా గీత నిన్ను ఏమైనా అడిగిందా అని మహారథి అడుగుతూ ఉంటాడు. ఎవరావిడ అని అడిగింది కానీ తెలియదని చెప్పానండి. తను నమ్మినట్లే ఉంది. తర్వాత నేను వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేశానని జాగృతి చెప్తుంది. మహారథి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. ఆ వసుంధర ఇంకా బ్రతికే ఉందన్నమాట. తనని ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి. ఆ వసుంధర బ్రతికి ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. జరిగిపోయిన పాత విషయాలన్నీ అందరికీ తెలిసిపోతాయి అని అనుకుంటూ ఉంటాడు. జాగృతి వైపు చూసి, చూడు జాగృతి, ఎవరి దగ్గర వసుంధర ప్రస్తావన తీసుకురావద్దు. ఒకవేళ గీత అడిగినా కూడా నాకు తెలియదని చెప్పు అని చెప్తాడు. గీత వాళ్ళ అత్తయ్యని కలవడానికి ఆటో ఎక్కబోతూ ఉంటే అఖిల్ అడ్డుపడి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. గీత కోపంగా, ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండదా? అందరి ఆడవాళ్లలాగే నేను ఇంట్లో కూర్చుని ఉండాలా? నేను అలాంటి దాన్ని కాదు. నేను ఇష్టంగా చదివి లాయర్ అయింది ఇంట్లో కూర్చుని ఉండడానికి కాదు అని అంటూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే, చూడు గీత, నేను నిన్ను ఎక్కడికి వెళ్ళవద్దని చెప్పడం లేదు, కానీ కంగారులో నువ్వు నీ ఫోన్ అనుకుని నా ఫోన్ తీసుకొచ్చేసావు అని గీత ఫోన్ గీతకిచ్చి తన ఫోన్ ని తను తీసుకుంటాడు. తర్వాత గీతని జాగ్రత్తగా వెళ్ళమని చెప్పడంతో గీత ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గీత నేరుగా వెళ్లి జానకిని కలుస్తుంది. నేను వసుంధరని చూశాను అత్తయ్య అని చెప్పడంతోనే జానకి సంతోషపడిపోతూ, ఏంటి గీత, వసుంధరని చూసావా? ఇప్పుడు తను ఎక్కడుంది? నా కొడుకు ఎక్కడున్నాడో తనకు తెలుసా? అడిగావా అని అడుగుతూ ఉంటుంది. గీత ఇలా చెప్తూ ఉంటుంది. వసుంధరని చూశాను కానీ తనతో మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది అత్తయ్య అని గుడిలో జరిగిన సంఘటన అంతా జానకికి చెప్తుంది. ఏంటి గీత నువ్వు చెప్పేది? వసుంధర కనిపించినా కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉండిపోయావా? తనిప్పుడు ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవడం? ఆ వసుంధరను పట్టుకుంటే గాని నా కొడుకు ఎక్కడున్నాడో తెలియదు అని అంటూ ఉంటుంది. ఇక గీత అయితే, నువ్వేం కంగారు పడకత్తయ్య, నేను ఎలాగైనా వసుంధర ఎక్కడుందో వెతికి పట్టుకుంటానని చెప్తూ ఉంటుంది. మరొక పక్క జానకి కేసులో ముఖ్య సాక్షిగా ఉన్న వసుంధరని ఎలాగైనా చంపాలా అని మహారథి చూస్తూ ఉంటాడు.